హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమతీస్ కిచెన్. ఈరోజు వెజ్ బిర్యానీ చేస్తా ఉన్నాం. వెజ్ బిర్యానీకి వచ్చేసి కావాల్సినటువంటి పదార్థాలు ఇలాంటి ప్రతిదీ కూడా ఆలు తర్వాత క్యారెట్, తర్వాత మిర్చీలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, తర్వాత మసాలా దినుసులు, మసాలా ఆకు అని ఇవన్నీ మనకు తెలుసు, షాజీరా ఇవన్నీ కూడా అవసరం పడతాయి కదా. సో తర్వాత ఉల్లిపాయలు. సో సాధారణంగా మనం వాడేటువంటి వస్తువులు అల్లం వెల్లుల్లి, పసుపు కానీ అల్లం వెల్లుల్లి కానీ, సో అవన్నీ ఇంగ్రీడియంట్స్ వాడతాం. సో ఇప్పుడు మొదటగా ఆయిల్ వేసుకుందాం. 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత మసాలా దినుసులు వేసుకుందాం. సో ఎక్కువ పెద్దగా మంట పెట్టుకుంటే మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం లోపల పెట్టుకొని వేసుకోవాలి. అవి వేసిన 1 నిమిషం లోపే ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకోవాలి. సో కొంచెం ఉల్లిపాయలు కొంచెము ఎరుపు రంగులోకి వచ్చిన దాకా వేయనివ్వాలి. తర్వాత ఈ మనం ఆలు కట్ చేసుకున్నాం కదా, తర్వాత క్యారెట్, అది కొంచెం క్యారెట్ కొంచెం శుభ్రంగా కడుక్కొని, సో క్యారెట్ వేసేసుకోవాలి. కొంచెం శుభ్రంగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ ఆగాలి. మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కానీ పుదీనా కానీ శుభ్రంగా కడుక్కోవాలండి. సో ఇది వర్షాకాలం కదా, మనం ఏదైనా శుభ్రంగా కడుక్కొని వాడుకోవడం చాలా మంచిది. కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి, శుభ్రంగా కడుక్కొని వేయడం మంచిది. ఎందుకంటే ఇవి మార్కెట్లో వాళ్ళు తెచ్చినటువంటివి తేలిగా ఉండవు. సో ఇంటికి తీసుకున్నాక శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవడమే చాలా మంచిది. సో కొన్ని సందర్భాల్లో ఈ కొత్తిమీరలో కానీ పుదీనాలో కానీ వేరే ముక్కలు కూడా వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్త చూసుకొని కట్ చేసుకొని నీట్గా చేసుకొని వేసుకోవడం మంచిదండి. తరిగిన మిరపకాయలు కూడా మిర్చి కూడా వేసుకోవచ్చు. సో దాంతోపాటు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇంటికనే దంచుకోవడం మంచిది, షాపులో కొనుక్కోవడం మంచిది కాదు, ఎందుకంటే అవి నకిలీ ఉంటాయని. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. కలుపుకొని సో 1 స్పూన్ కారం వేసుకుందాం. సరే, 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీళ్ళు పోసుకుందాం. 4 గ్లాసులు, 2, 3, 4 గ్లాసెస్. ఇప్పుడు హై ఫ్లేమ్లో గ్యాస్ పెట్టుకొని కాసేపు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. 5 నిమిషాల తర్వాత శుభ్రంగా బియ్యం కడుక్కొని ఆ బియ్యంను కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకో 2 నిమిషాలు మనం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే వేడివేడిగా రెడీ అవుతుంది. చూడండి ఎంత వేడిగా ఉంది కదా, చక్కగా వేడి వెజ్ బిర్యానీ రెడీ అయింది. సో సూపర్గా తయారైంది. ఇక నెక్స్ట్ తినడమే. సో దయచేసి సుమతీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.